హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఇండో చైనీస్ రెసిపీ, అదే వెజిటేబుల్ హక్కా నూడిల్స్. చాలా టేస్టీగా ఉంటాయి, అస్సలు అతుక్కోకుండా ఎంతో ఈజీగా చేసుకునే విధానం నేను మీకోసం తీసుకొని వచ్చాను. కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఎంతో చక్కగా అమర్చుకొని ఉంచాను. చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, ఫాలో అయితే కనుక యాజ్ ఇట్ ఈజ్గా స్ట్రీట్ స్టైల్ ఫుడ్ మనం తయారు చేసుకోగలుగుతాం. ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నూడిల్స్ బాయిల్ చేసుకోవాలి. దానికోసం చూపిస్తున్న విధంగా పెద్ద గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో దట్ స్టిక్కీనెస్ ఏదైతే ఉందో అది లేకుండా అతుక్కోకుండా నూడిల్స్ మనకి బాయిల్ అవుతాయి. మనం 2 to 3 ప్యాకెట్స్ ఆఫ్ నూడిల్స్ నేను కలెక్ట్ చేసుకున్నాను. మీ క్వాంటిటీ రిక్వైర్మెంట్ బట్టి మీరు తీసుకోవచ్చు. అయితే ఈ నూడిల్ అన్నది వాటర్లో బాయిల్ అవ్వడానికి 3 to 4 మినిట్స్ టైం తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకున్నట్లయితే మాత్రం చాలా చాలా మెత్తగా అయిపోతాయి. సో ఎక్కువ బాయిల్ అవ్వనివ్వకుండా 3 to 4 మినిట్స్ ఎగ్జాక్ట్గా బాయిల్ చేసి దాన్ని మనం డ్రైన్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లుగా అవి సపరేట్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటే సరిపోతుంది. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే బాయిల్ అయిన నూడిల్స్ని ఎక్కువసేపు ఆరబెట్టుకుంటే కనుక విడివిడిగా ఏ నూడిల్కి ఆ నూడిల్ సపరేట్గా మనం ఫ్రై చేసినప్పుడు టేస్ట్ని ఎఫెక్టివ్గా గ్రాస్ప్ చేసుకుంటాయి. ఇప్పుడు చూసారు కదా, 3-4 మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇంక మనం డ్రైన్ చేసుకోవడానికి రెడీ అయిపోవడమే. ఈ విధంగా డ్రైనర్లోకి కంప్లీట్గా డ్రైన్ చేసేసుకుంటే తర్వాత డ్రైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోయింది. వాటర్కి వాటర్, నూడిల్స్ చక్కగా సపరేట్ అయిపోయాయి. ఇప్పుడు నూడిల్స్ని చల్లార్చడం కోసం షీట్ రెడీ చేసుకుంటున్నాను. ఒకవేళ షీట్ వద్దాను అనుకుంటే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా నీట్గా రెడీ చేసుకొని దాని మీద మనం స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టుకోవచ్చు. ఈ విధంగా నూడిల్స్లో కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని ఆ నూడిల్స్ని చల్లార్చడం కోసం ఈ షీట్ మీద వేసి చక్కగా పరుచుకున్నాను. సో దట్ గాలి తగిలి చక్కగా నూడిల్స్ సపరేట్ అవుతాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ప్యాన్ రెడీ చేసుకొని దాన్ని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని స్లైసెస్గా తరుక్కున్న ఆనియన్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇండో చైనీస్ అని ఎందుకు అంటున్నానంటే చైనీస్ వాళ్ళ నూడిల్స్ రెసిపీకి మన ఇండియన్ మసాలా యాడ్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఈ ప్రాసెస్. అందుకే ఇండో చైనీస్ రెసిపీ అని అంటున్నాను అనమాట. ఇంకొక దాని తర్వాత ఒకటి వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. గ్రీన్ క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను, తర్వాత రెడ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాను, తర్వాత ఎల్లో క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఎల్లో పెప్పర్స్, రెడ్ పెప్పర్స్ ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే చక్కగా స్కిప్ చేసేయచ్చు, నో ఇష్యూస్ ఎట్ ఆల్. అయితే ఇప్పుడు క్యాబేజ్ యాడ్ చేసుకున్నాను, సన్నగా తరుక్కొని జూలియన్స్ కింద కట్ చేసుకున్న క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా నూడిల్స్ అనేసరికి పొడుగ్గా సన్నగా తరుక్కుంటేనే టేస్ట్ వాటితో పాటు మింగిల్ అయి చాలా బాగుంటుంది. బీన్స్ యాడ్ చేశాను, తర్వాత స్ప్రింగ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని షాలో ఫ్రై చేస్తూ ఉంటే కనుక మనకి ఫ్రైడ్ ఐటమ్కి మనం నూడిల్ యాడ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా అత్తుకోవడంతో పాటు నూడిల్స్ కూడా చక్కటి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్పైసెస్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను, హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. అంతటికి అంటే విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ నీట్గా షాలో ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో దట్ మసాలా తర్వాత యాడ్ చేసే నూడిల్స్కి కరెక్ట్గా అందే విధంగా ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి సాసెస్ యాడ్ చేద్దాం. చూపిస్తున్నది హోమ్ మేడ్ టొమాటో కెచప్. ఈ హోమ్ మేడ్ టొమాటో కెచప్ గతంలోనే మన ఛానల్లో రిలీజ్ చేసున్నాము. దీనికి సంబంధించిన లింక్స్ ఐ కార్డ్స్, ఎండ్ కార్డ్స్లో నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీ తర్వాత రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. తరువాత సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. సోయా సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాల్సింది. సోయా సాస్ తర్వాత ట్యాంగీనెస్ కోసం వెనిగర్ యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. సో సాసెస్ అన్నీ కూడా ఇందాకల మసాలాలతో పాటు ఈవెన్గా వెజిటేబుల్స్ అన్నిటికీ అంటే విధంగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా తయారైంది కదా. ఇప్పుడు మన నూడిల్స్ని యాడ్ చేద్దాం. ఇందాక చూపించిన విధంగా నూడిల్స్ ముందుగా ప్రిపేర్ చేసుకోవడం బట్టి ఎంత ఫ్రీగా ఒకదానికొకటి సపరేట్ అయ్యి ఉన్నాయో చూసారు కదా. ఇప్పుడు నూడిల్స్ అన్నవి
యాడ్ చేసేద్దాం మసాలాకి. నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత మసాలా ఈవెన్గా అంటే విధంగా స్లోగా కలపాలి ఫ్రెండ్స్. అస్సలు ర్యాపిడ్గా కానీ రఫ్గా కానీ కలపొద్దు. దానివల్ల ఎఫెక్టివ్గా టేస్ట్ రాదు ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఏ ఈవెంట్ అయినా ఒకేషన్ అయినా అరే ఈవినింగ్ నూడిల్స్ పార్టీ అని అనుకునే వాళ్ళం కదా. నాకైతే గుర్తుంది, మీలో ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. ఆ ఫీలే వేరు కదా. ఇంకేంటండి, మన స్పైసీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. అచ్చు స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో మనం ఇప్పుడు హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా మంచి సాస్ తోటి వేడి నూడిల్స్ టేస్ట్ చేస్తే అదిరిపోతుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. కీప్ ఎంకరేజింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.